80 పాయింట్స్ బ్లౌజ్ పీస్ తోటి 2 ఇయర్స్ పాపకి ఫ్రాక్ కటింగ్ అయితే ఈ వీడియోలో చూసేద్దాము. హే ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. దీనికోసం అయితే క్రేప్ లైనింగ్ తీసుకున్నాను, కానీ అది మ్యాచ్ అవ్వలేదు. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేదైతే కాటన్ లైనింగ్, ఇది ఇంతకుముందు చూపించింది. సో నేను కాటన్ లైనింగే యూజ్ చేశాను. దీనికోసం అయితే నా దగ్గర ఉన్న ఫ్రాక్ మెజర్మెంట్సే తీసుకున్నానండి. ఇది వచ్చేసి 1 ఇయర్ నుండి 1.5 ఇయర్ మెజర్మెంట్స్ ఉన్న ఫ్రాక్ అండి. సో నేను దీన్నే తీసేసుకున్నాను. దీనికోసం మనం ఫ్రాక్ని లోపల పక్కకు తిప్పుకున్నాం అనుకోండి, మనకి లైనింగ్కి లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకోవచ్చు. కానీ ఇది సంవత్సరం నుండి సంవత్సరంన్నరే కాబట్టి ఉన్నది ఫ్రాక్ నేను మామూలుగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకున్నాను. లైనింగ్ కూడా మనం ఒక పక్కన మార్కింగ్ ఇలా పెట్టేసేసుకుని ఇంకో పక్కన ఫోల్డ్ చేసి ఇలా ట్యాప్ చేసామనుకోండి, ఆ ముద్ర యువతల పక్కన పడిద్ది అనమాట. సో మనం అక్కడ డ్రా చేసేసుకుని కట్ చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనకి ఫ్రాక్స్ అవనివ్వండి, లేదంటే డ్రెస్సెస్ అవనివ్వండి, ఎక్కువ బుట్టలాగా రావాలంటే మనం ఎంత ఎక్కువ ఫ్యాబ్రిక్ వాడతామో దాన్ని బట్టి అంత బుట్టలాగా వస్తాయి. లైనింగ్ అయితే నాకు ఇక్కడ సరిపోను లేదు కదా, ఆల్రెడీ నేను దీనికి వేరే దానికి యూజ్ చేసింది మిగిలితే దాన్ని యూజ్ చేస్తున్నాను. సో అందుకని చెప్పి కింద నేను 2 లేయర్స్ మీద కట్ చేసుకున్నాను కదా, దాన్ని అక్కడ పక్కన పెట్టేసుకొని బాడీ పార్ట్కి కట్ చేసుకోగా ఇంకా మిగిలితే అప్పుడు ఉన్న ఫ్యాబ్రిక్ని మళ్ళీ కింద పార్ట్కి యూజ్ చేద్దామని చెప్పి నేనైతే ఫస్ట్ బాడీ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు మా పాపకి ఫ్రాక్స్ డిజైన్ చేసిన ఇలాగ ఫ్రాక్ని అయితే ప్లేస్ చేసుకుని మెజర్మెంట్స్ తీసుకుంటాను. కానీ ఈసారి ఈ ఫ్రాక్తో తీసుకున్నది ఏమైందంటే చాలా చిన్నగా వచ్చింది, షేప్ కూడా సరిగ్గా రాలేదు. ఇది స్క్వేర్ నెక్ది, అందుకని చెప్పి నేను మళ్ళీ టేప్తో మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న ఫ్రాక్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అయినా సరే చాలా సింపుల్గా మార్కింగ్స్ పెట్టేసేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంత ఉంది, షోల్డర్ వెడల్పు కానీ, నెక్ మామూలుగా బాడీ డీప్ కానీ ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా పెట్టేసేసుకుని మార్కింగ్స్ ఎక్కడికక్కడ చంక దగ్గర ఒకటి, కింద బాడీ పార్ట్ దగ్గర, నెక్ డీప్ దగ్గర ఇలా మార్కింగ్స్ పెట్టేసేసుకుని మనం చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. చాలా తొందరగా కూడా ఫ్రాక్ కటింగ్ అయిపోయింది. సో నాకు ఇది అంత నీట్గా రాలేదని చెప్పి నేను నార్మల్గా టేప్ తోటి అయితే తీసుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఏంటంటే ఫ్రాక్ని ప్లేస్ చేసి ఎలా కటింగ్ చేసుకోవచ్చు, లేదంటే టేప్తో మార్కింగ్స్ అయినా ఎలా తీసుకోవచ్చు అనేది రెండు అర్థమవుతాయి. ఓకేనా. దీనికి లెంత్ వచ్చేసి 7 ఇంచులు వస్తే నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి 8 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాను. మనకి అటు ఇటు హాఫ్ ఇంచ్ కటింగ్లు పోతాయి కదా, ఖర్చులు పోతాయి కదా, అందుకని చెప్పి. సో నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను. షోల్డరు 2.5 ఇంచులు తీసుకున్నాను, 2.5 ఇంచెస్. పైన టోటల్గా 4.5 ఇంచులు వచ్చింది కదా, అదే 4.5 ఇంచులు నేను కింద చంక డీప్ అయితే తీసేసుకుని అక్కడ నుండి మనము చెస్ట్ లెంత్ చూసుకోవాల్సి ఉంటుంది కదా, అది వచ్చేసి 12 ఇంచులు వచ్చింది. నార్మల్గా ఒక పక్కన వచ్చి 12 ఇంచులు వచ్చింది, దాన్ని మళ్ళీ సగం చేసుకుంటే 6 ఇంచులు వచ్చింది అనమాట. 6 ఇంచుల్ని నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్నాక దాన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసి చంక రౌండ్ అయితే డ్రా చేసుకున్నానండి. వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కింద మనకి చెస్ట్ పార్ట్ ఎంతైతే వస్తుందో పిల్లలకి కింద నడుం దగ్గర కూడా సేమ్ అంతే పెట్టేసుకోవాలండి. పెద్దగా ఎక్కువ చేంజెస్ ఏమి ఉండవు. ఇక్కడ నడుం దగ్గర చూడండి, ఒక 1 ఇంచ్ నుండి హాఫ్ ఇంచ్ వరకు ఇలాగ కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే అది కింద పక్కన వచ్చేసేసరికి జారిపోయినట్టుగా వస్తాయి, సైడ్లో జారిపోయినట్టుగా వస్తాయి, అలా రాకోకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ కొంచెం ఖర్చు తీసేస్తే చాలా నీట్గా వస్తాయి. నేను నెక్ డీప్ వచ్చి 3 ఇంచులు పెట్టుకున్నానండి. డ్రా చేసిన దాని ప్రకారం కట్ చేసేసుకోవడమే. ఇక్కడ ఏం చేయాలంటే మనము ఫస్ట్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలండి. తర్వాత బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకుంటే ఏంటంటే మనం ఎక్స్ట్రా ఉక్సు పట్టి, కాజా పట్టి యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చిన్నపిల్లలకి సపరేట్గా ఉక్సు పట్టి అని, కాజా పట్టి అని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా పెట్టేటప్పుడే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం అనుకోండి, దాన్నే ఫోల్డ్ చేసి కుట్టేసేసుకుంటే సరిపోతాయి. కానీ ఇక్కడ నాకు క్లాత్ సరిపోను లేదు కదా, అందుకని చెప్పి నేను 2 కలిపి కట్ చేసుకున్నాను. కానీ మీరు కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ సపరేట్గా దాన్ని తీసుకొచ్చి ఎక్స్ట్రా ఇదిగో ఇక్కడ మార్క్ చేస్తున్నాం కదా నెక్, అక్కడ ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోవాలి. అది ఎలాగనేది లాస్ట్లో, ఈ వీడియో లాస్ట్లో మీకు అర్థమవుతుంది, చూడండి. సో
సో అయితే ఈ లైనింగ్ చాలా తక్కువ ఉంటేనే నేను 2 కలిపి కట్ చేసుకున్నాను. ఇంకా మిగిలిన ఫ్యాబ్రిక్‌ని చూడండి బ్యాక్ పార్ట్‌కి కూడా ఎక్కువ లైనింగ్ వచ్చేలాగా నేను ఇట్లా కట్ చేసేసుకుంటున్నాను. టోటల్‌గా మన ఫ్రాక్ లైనింగ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లైనింగ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా ఈజీగా కట్ చేసుకోవడం ఏముందండి, దీన్ని తీసుకెళ్ళి దానిపైన ప్లేస్ చేసేసి కట్ చేసుకోవడమే అనమాట. సైడ్‌లో చూడండి ఇలా వేరే కలర్ ఉన్న ఫ్యాబ్రిక్ వచ్చింది. దాన్ని తీసేసి సపరేట్ చేసేసేసుకొని ఆపోజిట్ సైడ్‌లో ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి. ఈ ఫ్యాబ్రిక్‌ని ఏమంటారో కూడా తెలీదు. చాలా స్మూత్‌గా జారిపోతా ఉంది క్లాత్ అయితే. సో, ఇలా రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్‌ని పైకొచ్చేలాగా ప్లేస్ చేసుకోండి. ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. ఏంటంటే రాంగ్ సైడ్ పైకొచ్చిందనుకోండి, రాంగ్ సైడ్ అంటే లోపలికి వెళ్ళే పక్కననమాట. లోపలికి వెళ్ళే పక్కన మనకి పై భాగాన వచ్చిందనుకోండి, మార్కర్ తోటి ఏమన్నా మార్కింగ్స్ పడినా కూడా లోపలికెళ్ళిపోతాయి కాబట్టి కనిపించవు పెద్దగా. సో, ఇప్పుడొచ్చేసి కింద వైపు పక్కన కింద పార్ట్ ఉంది కదా! దాన్ని ఆ లైనింగ్‌ని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలాగ 4 మడతల మీద ఫోల్డ్ చేసుకుని కింద 1½ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్. మీరు గమనించినట్టయితే పైన వచ్చేసి ఇది బాడీ పార్ట్ కోసం యూజ్ చేసుకున్నాము మిగిలిన క్లాత్‌ని. దీన్ని మనకి బాడీ పార్ట్ వెడల్పు ఎంత వచ్చిందో చూసుకుని అంత 4 లేయర్ల మీద ఇలాగ ఫోల్డ్ చేసుకుని సపరేట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు బాడీ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. మనం దీనికోసం స్లీవ్స్ ఏమి యూజ్ చేయట్లేదండి. స్లీవ్‌లెస్సే నేను స్టిచ్చింగ్ చేస్తున్నది. సో, మీరు ఫ్రాక్ మోడల్ ఆల్రెడీ స్టార్టింగ్‌లో చూసారు కదా! మా పాపకి ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు ఈ ఫ్రాక్ వచ్చేసి ఫ్రిల్స్ వచ్చినాయి కదా! ఆ ఫ్రిల్స్ కోసం ఏంటంటే ఇలాగ హాఫ్‌కి ఫోల్డ్ చేసి ఒక కటింగ్ చేసుకుంటున్నాము. దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఏసుకుని ఇలాగ మళ్ళీ కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకుంటే టోటల్‌గా నాకు 4 పీసులు వచ్చినాయండి. ఈ 4 పీసెస్‌ని లైన్‌గా అటాచ్ చేసి ఆ ఫ్రిల్స్ ఇచ్చాననమాట. ఫ్రాక్ మోడల్ మీరు స్టార్టింగ్‌లో చూసారు కదా! ఆ ఫ్రిల్స్ ఎదరున్న ఫ్రిల్స్ అన్నీ ఆ మిగిలిన ఫ్యాబ్రిక్ తోటి ఇచ్చేసాను. ఇదొచ్చేసి లేక్రా ఫ్యూజింగ్ అండి. ఇప్పుడు బాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ చూసినా సరే ఈ ఫ్యూజింగ్ ఒకటి చెప్తున్నారు కదా! నేను కూడా తీసుకున్నాను. మీషోలో తీసుకున్నాను. ఇది లేక్రా ఫ్యూజింగు. మనం ఏంటంటే క్రేప్ ఫ్యాబ్రిక్ కానీ లేదంటే కొంచెం సాగే లాంటిది ఉన్న ఫ్యాబ్రిక్‌కి ఇలాగా లేక్రా ఫ్యూజింగ్ యూజ్ చేస్తే బావుంటదని చెప్తున్నారు. నేను టైలరింగ్ నేర్చుకున్నప్పుడైతే ఓన్లీ క్యాన్వాస్ పేపర్ గురించి మాత్రమే తెలుసండి. ఇవి కూడా ఇప్పుడే తెలుసుకున్నాను నేను కూడా లేక్రా ఫ్యూజింగ్ అని, బబుల్ ఫ్యూజింగ్ అని చెప్పి. సో, ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్యాబ్రిక్‌కి ఇది చూడండి బాగా జారిపోతున్నట్టు ఉంది కదా! కొంచెం స్టిఫ్‌నెస్ వచ్చింది. అలాగని బాగా స్టిఫ్‌గా ఏం లేదు. కొంచెం థిక్‌గా ఉంది క్లాత్ అయితే బావుంది. స్టిచ్చింగ్ చేయడానికి వీలుగా అనిపించింది. సో, ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని కట్ చేస్తున్నాను. చూడండి ఇంతకు ముందు చెప్పాను కదా! బ్యాక్ పార్ట్‌కొచ్చేసరికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాలి అని. సో, మనం లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ లైనింగ్‌ని బ్యాక్ లైనింగ్ మీద ఇలాగ పెట్టి ఇలాగ 1 ఇంచ్ వదిలేసేసి కట్ చేసుకోవాలనమాట. అది ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ లైనింగ్‌కొచ్చేసి నేను తర్వాత మిగిలిన చిన్న చిన్న ముక్కలనైతే అటాచ్ చేసుకుంటాను. సో, మీరు అయితే లైనింగ్‌ని కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి స్టార్టింగ్‌లోనే. ఇప్పుడు స్టార్టింగ్‌లోనే కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎంతుందో అంతే ఎగ్జాక్ట్‌గా తీసేసుకోవచ్చు. స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా.